బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ట్రాఫిక్ నిబంధనలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాదికి 5 చలాన్ల లిమిట్ విధించింది తెలంగాణ ప్రభుత్వం. 5 కంటే ఎక్కువ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, ఆర్సీ కూడా రద్దు చేస్తుంది. కొత్త ట్రాఫిక్ నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పొరపాటున చలాన్ పడితే 45 రోజుల పాటు వెసులుబాటు కల్పిస్తుంది. సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. గ్రీవెన్స్ సెల్ నిర్ణయంపై సంతృప్తి లేకపోతే 50% అమౌంట్ కట్టి కోర్టులో అభ్యంతరం తెలిపే అవకాశం ఉంటుంది. త్వరలోనే నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చలాన్లపై దృష్టి సారించింది. మరి ముఖ్యంగా మోటార్ వెహికల్ యాక్ట్ దీనిని పక్కాగా అమలు చేసే ప్రయత్నం చేస్తోంది. మరి ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకపోవడం ఉన్నాయి కదా ఇష్యూస్ మనకి. ఇవన్నీ కూడా గతంలో ఉన్న అంశాలకు సంబంధించి ఇప్పుడు కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. ఎలా అంటే గతంలో చూసాం మనం ఏ సందర్భాల్లో మనకి చలాన్లు పడేవనేది. ఒకటి, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినా, దాంతోపాటు కార్స్ అవి నడిపినప్పుడు సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేసినా, ఓవర్ స్పీడ్ అయినా, లేకపోతే సిగ్నల్ జంప్ అయినా, కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్ వాడుతూ వెళ్ళినా, డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగినా, ఇలా ఉన్నాయి కదా చాలా రకాలుగా చలాన్లు పడే అవకాశం. కొన్ని సందర్భాలు 1000 రూపాయలు, సీట్ బెల్ట్ కూడా 1000 రూపాయలు, మొబైల్ వాడితే 1000 నుంచి 5000, ఓవర్ స్పీడ్గా అయితే 1000 రూపాయలకు పైగా, డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఏకంగా 10,000 వరకు. ఇది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం దీన్ని చేయడం జరిగింది. ప్రస్తుతం వీటిలో కాస్త సడలింపుకు వెళ్లి సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ట్రాఫిక్ నిబంధనలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాదికి 5 చలాన్ల లిమిట్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. 5 కంటే ఎక్కువ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తుంది, ఆర్సీ కూడా రద్దు చేస్తుంది. కొత్త ట్రాఫిక్ నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పొరపాటున చలాన్ పడితే 45 రోజుల పాటు వెసులుబాటు ఉంటుంది. సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. గ్రీవెన్స్ సెల్ నిర్ణయంపై సంతృప్తి లేకపోతే 50% అమౌంట్ కట్టి కోర్టులో అభ్యంతరం తెలిపే అవకాశం కూడా ఉంటుంది. త్వరలోనే నిబంధనలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలు చేయడం జరుగుతోంది? ఇప్పుడు ఎటువంటి కరెక్షన్స్ అంటే ఎటువంటి మార్పులు చేర్పులకు వెళ్ళే అవకాశం ఉంది? గతంలో ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే డైరెక్ట్ గా చలాన్లు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నుంచి కట్టేలా నిర్ణయం తీసుకుంటాము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి రోజు రోజుకి యాక్చువల్ గా నగర జనాభా పెరిగిపోతోంది, వాహనాల సంఖ్య పెరిగిపోతోంది, రోడ్లు ఇరుకైనటువంటి పరిస్థితి, రోడ్ల పరిమితి అట్లాగే ఉంది, విస్తరణ లేదు. ఎట్టి పరిస్థితుల్లో వీటి ట్రాఫిక్ చలాన్లకు సంబంధించినటువంటి విషయంలో కాస్త కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటిది ట్రాఫిక్ విభాగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక ఆలోచనలు చేసింది. సో దీంట్లో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ప్రతి సంవత్సరానికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్స్ లేదా ఆర్సీ రద్దు చేసేటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొత్త నిబంధనలతో త్వరలోనే ఒక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. చలాన్ వస్తే 45 రోజుల లోపల దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు, అంటే ఆ వాహనం నడిపింది నేను కాదు, ట్రాఫిక్ పోలీసు నమోదు చేసినటువంటి నెంబర్ నా వాహనం నెంబర్ కాదు, లేదంటే ఆ సమయంలో నేను అక్కడ వాహనాన్ని నడపలేదు, బై మిస్టేక్ లో వచ్చింది, ఇలా ఏదో ఒక అభ్యంతరాలను గ్రీవెన్స్ లో తెలియజేసేటువంటి అవకాశం కల్పిస్తా ఉంది. సో ఒకవేళ లేదు, అట్లాంటి అవకాశం లేదు, ఆ పరిశీలించి అధికారులు ఒకవేళ అయినా కూడా నీ వాహనమే అది పక్కాగా రూఢించుకున్న తర్వాత దానిపైన అంగీకరించకపోతే వాహనదారుడు కోర్టుకు వెళ్లేటువంటి అవకాశం కూడా ఇస్తా ఉంది. కాకపోతే 50% చలాన్ కట్టి కోర్టుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రకంగా నిబంధనలు అమలు చేయాలి, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలనేటువంటి పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తి పరిష్కారం లభించినా కూడా చలాన్ కట్టకపోతే లైసెన్స్, ఆర్సీ సీజ్ అవ్వడమే కాకుండా వాహనానికి సంబంధించినటువంటి అన్ని ఆర్టీఏ సేవలను డీయాక్టివేట్ అయ్యేలా, చలాన్ చెల్లిస్తేనే ఆర్టీఏ సేవలు తిరిగి యాక్టివేట్ అయ్యేలా నిబంధనలు తీసుకురావాలని ఆలోచన చేస్తా ఉంది. ఒకవేళ నిజంగా చలాన్ కట్టకపోతే మీకు రోడ్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ అన్ని రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ వాటి నిబంధనల ప్రకారం ఆ రకంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దీనితో పాటు మరొక కీలకమైనటువంటి అప్డేట్, నగరంలో కనుక ఇమ్మీడియట్ గా దీన్ని నిజంగానే పక్కడబందీగా పక్కగా అమలు చేస్తే